నమస్తే బస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వన్ ఆఫ్ ద స్టూడెంట్ కామెంట్ సెక్షన్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని అడిగారు. అందువల్ల ఈ ప్రాబ్లం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఫైండ్ phi2 within an accuracy of 0.05 by approximate the solution to sin x is equal to 0 in the interval closed interval 3,4 using the bisection method అంటున్నాడు. ఓకే, మనకి ఒక ఐడియా అయితే ఉంది. sin x is equal to 0. ఎప్పుడు మనకి ఇది 0 అవుతుంది? మనకి sin పై ఉన్నప్పుడే కదా 0 అవుతుంది. ఓకే, ఇదైతే ఐడియా ఉంది. అండ్ పై అనేది కూడా ఇన్ బిట్వీన్ 3,4 అంటే పై అంటే ఏమి 3.14 సంథింగ్ వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ 3,4 ఉంటుంది. కరెక్ట్ కదా? ఓకే, మనం ఇప్పుడు ఈ పై అనే వాల్యూ అనేది ఓకే అక్యురసీ ఆఫ్ 0.5 దగ్గర అప్రాక్సిమేట్లీ అయితే మనం సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సిమిలర్లీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా బైసెక్షన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ప్రాబ్లమ్. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సొల్యూషన్ ఏమి ఇచ్చాడు? సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అయితే పుచ్చిన ఆల్రెడీ తను ఇంటర్వల్ ఇచ్చాడు కాబట్టి మనం చెక్ చేసి నెచ్చలేదు, బట్ చెక్ చేసుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ 3. ఓకే, ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇది ఏ, ఓకే ఇది ఏ నాట్ బి నాట్ అనుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ 3 ఏమవుతుందో మనకి ఎఫ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేస్తే సైన్ 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0141 సంథింగ్ ఇలా వాల్యూ వస్తుంది. మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో వాల్యూ అనేది రేడియన్ లో పెట్టుకోండి. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొంతమంది ఏం చేస్తారు స్టూడెంట్స్ అంటే డిగ్రీలో పెట్టి ఫైండ్ అవుట్ చేస్తుంటారు ట్రిగ్నోమెట్రీ వాల్యూస్. బట్ మీరు చేసే మిస్టేక్ ఇదే. ఓకే, ఎప్పుడైతే మనం రేడియన్స్ లో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తామో మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో రేడియన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆ రేడియన్ కన్వర్ట్ చేసుకొని అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, 0.141 వస్తుంది. ఇదైతే మనకి పాజిటివ్. ఓకే, తర్వాత ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? సైన్ 4 దట్ ఈజ్ మైనస్ 0.757. ఇది నెగిటివ్. అంటే మనకి సొల్యూషన్ అనేది ఇన్ బిట్వీన్ 3 and 4 అని మనకి అర్థమవుతుంది. సో సొల్యూషన్ ఇన్ బిట్వీన్, సో there is a solution in between 3,4. ఓకే, 3 and 4 అర్థమవుతుందా? వర్డ్స్ లోనే రాసుకోండి. 3 and 4 ఇలా రాసుకోండి. ఓకే, తర్వాత ఏం చేస్తారు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇటరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ ఇటరేషన్. ఓకే, లేకుంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో మనం ఏం చేయాల్సి ఉంటుంది? మనం ఇక్కడ x0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, x0 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండిట్లో ఒక ఆవరేజ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. 3 + 4/2 ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? 3 + 4 అంటే 7, 7/2 అంటే 3.5. ఓకే, దీని వాల్యూ అనేది ఫంక్షన్ లో పుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 3.5 ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ 3.5 అంటే మనకి మైనస్ అంటే సైన్ ఆఫ్ 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.351 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఏంటి? నెగిటివ్. ఓకే, ఇదైతే నెగిటివ్ అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది? మనకి సొల్యూషన్ అనేది అంటే ద సొల్యూషన్ ఇది నెగిటివ్. ఇప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ ఏది ఉంది? 3 ఉంది. అంటే మనకి ఇప్పుడు సొల్యూషన్ అనేది ఇన్ బిట్వీన్ 3 and 3.5 మధ్యలో ఉంటుంది. ఓకే, సో దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ బిట్వీన్ 3 and 3.5. అర్థమవుతుందా? ఇది చూడండి, ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పాజిటివ్, ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఉంది. అంటే ఇప్పుడు సొల్యూషన్ అనేది ఇన్ బిట్వీన్ 3 and 3.5 మధ్యలో ఉంటుంది. ఓకే, మళ్ళీ సెకండ్ ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయండి, లేకుంటే సెకండ్ అప్రాక్సిమేషన్, మీరు ఏ నేమ్ తోనో పిలవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, x1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3 + 3.5/2 ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇదేమొస్తుంది మనకి? 3 + 3.5/2 ఇది సంథింగ్ మనకి వాల్యూ అనేది ఏమొస్తుంది మనకి? ఇది ఫస్ట్ ఇటరేషన్ అయ్యా, ఇది మనకి 6. ఇది మనకి సంథింగ్ ఏమొస్తుంది?
6.5/2 వస్తుందా? 6.5/2. ఓకే, దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు దీని వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ, ఓకే, ఇది 6.5/2. దీన్ని ఇలాగే పెట్టుకోండి. ఓకే, తర్వాత దీన్ని అయితే నేను ఎఫ్ ఆఫ్ డైరెక్ట్గా 6.5/2 ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ పుట్ చేస్తే మీకు 6.5/2, దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ -0.105. ఓకే, దీన్ని అయితే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, అర్థమైందా? -0.105 వస్తుంది. ఇది కూడా మనకి నెగిటివ్. సో లేకుండా ఉంటే ఒక పని చేయండి, నేను ఏం చేస్తా, ఈ 3.5 దగ్గర 7.2 అనే రాసుకుంటా. అర్థమవుతుందా? 3.5 దగ్గర నేను ఫ్యాక్టోరియల్ ఫార్ములా, సారీ, నేనేం చేస్తున్నా అంటే ఫ్రాక్షన్ ఫార్ములానే రాసుకుంటున్నా, 7/2. ఓకే, డెసిమల్ పాయింట్లో ఉన్నదాన్ని నేను ఫ్రాక్షన్ ఫార్ములా రాసుకుంటున్నా, 7/2. ఇక్కడ కూడా 7/2 రాసుకోండి, మీకు ఇంకా సింప్లిఫికేషన్కి ఈజీ అవుతుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సారీ, వెయిట్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే 6 + 7 13/4 వస్తుంది. ఓకే, ఇది వాల్యూ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, 13/4. ఓకే, 13/4 అంటే మనకి 3.25 వస్తుంది. ఓకే, ఇదైతే నెగిటివ్ వచ్చింది అంటే సో దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇన్ బిట్వీన్. ఇది చూడండి, ఇది నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మనకు పాజిటివ్ ఏది ఉంది? 3 ఉంది. అంటే 3 and 13/4 మధ్యలో ఉంటుంది మనకి. 3 and 13/4. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ అని ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ ఇటరేషన్ లేకుంటే థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది? x2 ఈజ్ ఈక్వల్ టు, ఇది దీని మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, 3 + 13/4/2. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు యాక్చువల్లీ 3.125 వస్తుంది. 3.125 వస్తుంది, సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ 3.125 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 3.125 ఈజ్ ఈక్వల్ టు 0.017. ఓకే, ఇది పాజిటివ్. ఓకే, ఇది పాజిటివ్ వచ్చింది. దీని ప్రీవియస్ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు రూట్ అనేది ఇన్ బిట్వీన్ 3.125 అండ్ 13/4. 13/4 అంటే 3.25. ఓకే, 3.25. ఓకే, 3.25 మధ్యలో ఉంటుంది. సో దేర్ ఈజ్, ఇది ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాం. దేర్ ఈజ్ సొల్యూషన్ ఇన్ బిట్వీన్, ఇది పాజిటివ్ కాబట్టి ఫస్ట్ దీన్ని రాసుకోండి, 3.125 అండ్ నెగిటివ్ వాల్యూ ఏదో వచ్చింది ప్రీవియస్ గా 13/4 అంటే 3.25. అర్థమవుతుందా? ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్. ఓకే, బైసెక్షన్ మెథడ్ లో మనకి ఇటరేషన్స్ అనేవి చాలా వస్తాయి. ఓకే, ఫోర్త్ ఇటరేషన్ ఇది x2 కదా, ఇది మనకి ఫోర్త్ ఇటరేషన్ అవుతుంది. x3 ఈజ్ ఈక్వల్ టు దీని మిడ్ పాయింట్ 3.125 + 3.25/2. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు యాక్చువల్లీ 3.1875 వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ 3.1875 ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ 3.1875 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు -0.046. ఇదే మనకి నెగిటివ్. ఓకే, సో దేర్ ఈజ్ సొల్యూషన్ ఇన్ బిట్వీన్ ఇది నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ ఏది ఉంది మనకి 3.125 అండ్ 3.1875. ఓకే, ఈ మధ్యలో దీని మధ్యలో మనకి ఉంటుంది. ఓకే, అగైన్ ఫిఫ్త్ ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయండి. x4 is equal to మిడ్ పాయింట్ 3.125 + 3.1875. ఈ రెండిట్ల సమ్.
ఈ రెండు సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తున్నాం. డివైడెడ్ బై 2 దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 3.1565 వస్తుంది. ఓకే, దెన్ f of x is equal to sin of 3.156225 is equal to దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -0.015. ఓకే, ఇది మనకి ఏమిటి నెగిటివ్. ఓకే, ఇదైతే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఒకటి గమనించాలి, 5th ఇటరేషన్కే స్టాప్ చేసుకోండి. ఇక్కడ గమనిస్తే చూడండి, మనకి వాల్యూ అనేది ఈ రెండిట్లో గమనించండి, 3.1875 వచ్చింది, మనకి 3.15625 వచ్చింది. ఓకే, అంటే మనకి రూట్ అనేది మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇంకొకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫైండ్ pi2 విత్ ఇన్ అన్ అక్యురసీ ఆఫ్ 0.05 అంటున్నాడు. ఓకే, 0.05 అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే, ఓకే, ఆఫ్టర్ 5th ఇటరేషన్ మనం ఏం చేస్తాం, కావాల్సిన మీరు 6th 7 ఇటరేషన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ 5th ఇటరేషన్కే ఇక్కడ చూస్తే ఈ రెండు వాల్యూస్ అనేది మనకి 3.1875 వచ్చింది, ఇక్కడ 3.15 వాల్యూ ఇలా వచ్చింది. కాబట్టి అంటే వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 3.25 3.18 అంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ పోతూ ఉంది. అంటే మనకి యాక్చువల్లీ పై వాల్యూ ఏంటి, మనకి 3.14 సంథింగ్ ఇలా వస్తుంది. ఓకే, దాని నియర్ ఉంది కాబట్టి ఇక్కడికే స్టాప్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేకుంటే మీరు 6th ఇటరేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, లేకుంటే ఇక్కడికే స్టాప్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గమనిస్తే ఆఫ్టర్ 5th ఇటరేషన్ we know there is a solution. Okay, there is a solution to sin x is equal to 0 in the interval ఇది ఇంటర్వల్ ఏది మనకి 3.125 and 3.1875. ఓకే, ఇదే కదా, ఈ ఇంటర్వల్లే కదా మనకి, అర్థమవుతుందా? ఓకే, 3.125 లేకుండా ఉంటే ఇక్కడ కంటే చేసాం కాబట్టి దీన్ని తీసుకోండి. ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి, సో sin x is equal to in the interval, ఇది మనకి నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ ఏది ఉంది మనకి, పాజిటివ్ వచ్చిన టర్మ్ ఏంటి, ఇది. ఓకే, ఈ రెండింటిని తీసుకోండి, 3.125 అండ్ ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి 3.15625, ఈ రెండింటిని తీసుకోండి. ఓకే, sin x is equal to 0 in the interval మనకి ఏంటి 3.125 and 3.15625. okay, that is interval formula రాసుకోండి, that is closed 3.125 3.15625. ఓకే, అర్థమైందా? దీని లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, which has length దీని లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 3.125 minus 3.15625. ఓకే, ఈ రెండింటిని దిస్ మైనస్ దిస్ చేస్తున్నాం, అర్థమవుతుందా? దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి దీని లెంత్ ఏమొస్తుంది, 0.03125 వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, దట్ ఈస్ లెస్ దెన్ 0.05 నా. మనకి ఏమంటున్నాడు, క్వశ్చన్ విత్ ఇన్ అంటున్నాడు. చూడండి, విత్ ఇన్ అన్ అక్యురసీ ఆఫ్ 0.05 అంటున్నారు కాబట్టి మనకి 0.03 వచ్చింది, దట్ ఈస్ లెస్ దెన్ 0.05 కాబట్టి. సో we have determined the solution sin x to pi kada, solution pi to within an accuracy of మనకి ఏమొచ్చింది, accuracy of 0.05. okay, it is between
బిట్వీన్ మనకి ఏమొస్తుంది, ఇన్ బిట్వీన్ ఇంటర్వల్ ఏది మనకి 3.125, ఇది రివర్స్ రాసా, రైట్, 3.15625 మైనస్ 3.125 ఇలా రావాలి. ఓకే, ఇన్ బిట్వీన్ మనకి ఇంటర్వల్ అని రాయండి. ఏంటి ఇంటర్వల్ మనకి బిట్వీన్ 3.125 అండ్ 3.15625. ఓకే, ఇదైతే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఇంత చేయాలి ఈ ప్రాబ్లంకి అయితే. ఓకే, ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఏం చేశారో అదే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే తనే సొల్యూషన్ ఇచ్చాడు కాబట్టి పై అంటే దీనికి నియర్ గా ఉన్న సొల్యూషన్ పైకి అక్యురసీగా ఫైండ్ అవుట్ చేయండి. అక్యురసీ ఆఫ్ 0.05 రావాలి అంటున్నాడు, విత్ ఇన్ అక్యురసీ ఆఫ్ 0.05. ఓకే, లాస్ట్ లో ఇటరేషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే దిస్ మైనస్ దిస్ చేయండి. ఓకే, దట్ ఈస్ లెస్ దెన్ 0.05 ఉండాలి. ఓకే, సో వీ హ్యావ్ డిటర్మైన్ ద సొల్యూషన్ ఆఫ్ పై టు విత్ ఇన్ అన్ అక్యురసీ ఆఫ్ 0.05. ఇట్ ఈస్ బిట్వీన్ దిస్ ఇంటర్వల్. ఓకే, ఇంతే సొల్యూషన్ మీకు. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఓకే, ఈ ఒక్క పీడిఎఫ్ అనేది నేను అక్కడ షేర్ చేస్తాను, మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.